హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఇందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయకశేఖరాం శ్వేతముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచటకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరాం అంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిపురావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయతాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణా సశరచాపపాశాంకుశా అశేషజనమోహినీం వరుణమాల్యభూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలిత రహస్యనామంలో నిర్గుణ నామములు అధ్యయనం చేస్తున్నాం. నిర్గుణ నామములు అంటే పరబ్రహ్మం యొక్క నిర్గుణ స్వరూపము. ఇక్కడ 139వ నామము నిర్గుణాయై నమః అంటే నిర్గుణ అంటే గుణములు లేనటువంటిది అని. మరి గుణములు ఉంటేనో మరి ఇప్పుడు గుణములు ఉంటేనేమో సగుణము అని అర్థం. ఏమిటి గుణములు అనేటువంటి ప్రశ్న. సత్వ రజస్తమో గుణములు, ఇవి 3 గుణాలు. ఈ 3 గుణములే మొత్తం మనకు ఈ జగత్తులో కనపడుతుంటాయి. జగత్ అంతే ఏంటంటే ఈ 3 గుణములతో తయారైనటువంటిదే ఈ జగత్తు. ఈ జగత్తంతా దాంతో. అయితే 3 గుణములు అనేటువంటి శాశ్వతమా అంటే కాదు. అవి ఎప్పుడు చూసినా సరే మార్పులతోటి ఉంటాయి, శాశ్వతంగా ఉండవు. జగత్ అంటేనే జాయతే గచ్చతి ఇది జగత్. పుడుతుంటుంది, పోతుంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంటుంది, వికారాలు పొందుతూ ఉంటుంది, అనేకమైన దీంతో ఉంటుంటుంది ఈ జగత్. కాబట్టి శాశ్వతమైనటువంటిది కాదు. మరి శాశ్వతమైనది ఏమిటి అని ప్రశ్న వేస్తే పరమాత్మ ఒక్కటే శాశ్వతము. ఇదే ఇక్కడ మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రారంభంలో వచ్చేది ఇక్కడే ఇదే. ఏమిటనంటే బ్రహ్మసూత్ర భాష్యంలో మొట్టమొదటిగా త్రిగుణములు అంటే త్రిగుణాలను ఏమన్నారనంటే అక్కడ దానిలో ప్రధానము అంటారు. అది ప్రధానము అంటారు. ఆ ప్రధానము ఖండించేసేస్తారు శంకర్లు. అంటే శంకర్లు ఖండించారంటే మూలం ఎవరు? వ్యాసుల వారు. వ్యాసుల వారు ఏమంటారని అంటే పరమాత్మ ఒక్కడే శాశ్వతం, ఏకం సతు అన్నాడు. అది త్రిగుణములు శాశ్వతం కాదు. త్రిగుణములు అనేటువంటి వాటిని ఆ పరమాత్మ తాను వశం చేసుకొని తన ఆధీనంలో ఉంచుకొని ఈ జగత్తును సృష్టిస్తుంటాడు. అది చెప్పేటటువంటిది. విశిష్టాద్వైతం వాళ్ళు ఏమంటారంటే ఈ త్రిగుణములు లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? జగత్తును ఎట్లా సృష్టిస్తాడు? పోనీ ఆయన దశావతారాలు పొందాలి, ఎట్లా వస్తాడు చెప్పండి? మీరు నిజం కాదు, శాశ్వతం కాదంటారు. ఆ శాశ్వతం కాదు సరే, కానీ మరి ఎట్లా మరి? కాబట్టి ఆ త్రిగుణాలను కూడా ప్రధానాన్ని కూడా తీసుకుంటాము. కాబట్టి మీరు ఇచ్చే అద్వైతం అనే మతానికి మేము 3 అక్షరాలు ముందు ఏరుస్తున్నాం. మీరు ఏది కాదన్నారో, ప్రధానాన్ని కాదంటున్నారు కదా మీరు, మేమంటున్నాం ప్రధానం కూడా కావాలి. అప్పుడే ఈ మొత్తము సమస్తమైనటువంటి జగత్తు ఈ పరమాత్మ
కాబట్టి విశిష్టాద్వైతం అన్నారు. అది ఇది దీనిలో తేడా. కాబట్టి మనం ఎటైనా సరే, అద్వైతమైనా సరే విశిష్టాద్వైతమైనా సరే, మనకు రెండు దేనికి మనకు భేదాలు ఏమీ లేవు, అన్నింటినీ ఉపాసిస్తాం అంతే. దానికి భేదభావం మనం అని పెట్టుకోం. ఇది అందుకని ఏం చెప్పారంటే, నీవు ఏ మతమైనా సరే, విశిష్టాద్వైతం కానీ, ద్వైతం కానీ, అద్వైతం కానీ, ఏవైనా సరే ఏం చెప్పారంటే పెద్దలు, అన్ని మంచివేను, మూడు రకములైనటువంటి దారులు అది చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి పట్టుకుంటారు. అది నా దారి ఇది అని పట్టుకుంటాడు ఆయన, ఇంకొక దారి అని నా దారి ఇది అంటాడు. నువ్వు ఎటన్నావుగా కాక చివరికి చేరేటువంటి లక్ష్యం చివరికి అక్కడికే, అది అర్థం. అదే వివేకానంద స్వామి వారు కూడా చెప్పింది, ఈ మూడింటిని అర్థం చేసుకోమని చెప్పాడు. కేవలం ఒక్కదాన్ని పట్టుకుని ఊగులాడవాకు, అద్వైతం అర్థం చేసుకో, విశిష్టాద్వైతాన్ని అర్థం చేసుకో, ద్వైతాన్ని అర్థం చేసుకో, అట్లా. కాబట్టి అదే అనమాట. దీనిలో మనం ఈ సందర్భంలో ఆ మూడు మతాలను గురించి ప్రస్తావించుకుందాం. అట్లా ఈ విధంగా అనమాట ఇది. ఇప్పుడు త్రిగుణములు లేనటువంటిది అమ్మవారు. ఏమిటంటే సత్వ రజస్తమో గుణములు లేనటువంటిది అమ్మవారు, అనగా శుద్ధ బ్రహ్మము, అది అర్థం. శుద్ధ బ్రహ్మం అనమాట. కాబట్టి ఏమీ లేనటువంటి త్రిగుణాలు లేనటువంటివి. త్రిగుణాలు కనుక ఉండేటైతే పునరపి జననం, పునరపి మరణం, ఇట్లా ఈ విధంగా ప్రతి ప్రాణికి ఉంటుంటుంది అని అర్థం. కాబట్టి వీటి నుండి, త్రిగుణాల నుంచి విముక్తి పొందటానికి భక్తి యోగము లేకపోతే జ్ఞాన యోగము ఇవి పట్టుకుంటే, అంటే త్రిగుణాల నుంచి నువ్వు బయట రావాలి. అది త్రిగుణముల నుంచి నిర్గుణుడవై బయటకు వచ్చినప్పుడే నీవు కీగు మోక్షము. కాబట్టి మరి త్రిగుణాలను ఎట్లా ఉపయోగించుకుంటావయ్యా అంటే సగుణంగా ఉపయోగించుకుంటా. సగుణ రూపంలో ఇప్పుడు స్వామివారు, వెంకటేశ్వర స్వామి, లేకపోతే అట్లా రకరకాల దేవతలు, లేకపోతే రకరకాలైనటువంటి వివిధములైనటువంటి దేవతలు ఉపాసన చేస్తూ ఉంటాం. అవన్నీ సగుణోపాసాలు. సగుణోపాసనలో నిర్గుణోపాసాన్ని పొందుము. సగుణోపాసన చేస్తున్నటువంటి వాడికి నిర్గుణంలోకి వెళతాడు. అంటే అమ్మవారిని నీవు ఉపాసన చేస్తున్నావు, అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నావు. ఏంటో ఆ విగ్రహం, ఆ విగ్రహాన్ని అలంకారాలు చేసి దర్శనం చేసుకుంటావు. ఏమిటి దానిలో అనేటువంటిది చూస్తున్నటువంటి మనకు ఒక విగ్రహం కనబడుతుంది, అందంగా కనబడుతుంది. ఏమిటంటే అది మూడు భాగాలుగా ఉంటుంది. మన శరీరం ఎట్లయితే మూడు భాగాలు, విగ్రహం కూడా అది కూడా మూడు భాగాలే. ఈ మూడు భాగాల్లో ఏమున్నది అంటే జ్ఞాన స్వరూపం ఉన్నది. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అనేటువంటి నామంలో అమ్మవారి శిరస్సు ఏమిటంటే అంత జ్ఞానపూర్వకమైనటువంటిది, సరస్వతి రూపము, అది అర్థం. తర్వాత కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే లక్ష్మీదేవి స్వరూపము. తర్వాత శక్తి కూటైక తాపన్న కఠ్యధోభాగధారిణి అని అంటేనేమో పార్వతీ మాత యొక్క, లేకపోతే ఏదైనా సరే శక్తి సంబంధించినటువంటి రూపం. కాబట్టి ఈ మూడు కావాలి. ఈ మూడిటికి ఐం క్లీం సౌహు అనేటువంటి మూడు బీజాక్షరాలతోటి ఉపాసన చేస్తాము. ఈ ఉపాసన చెయ్యంగా చివరికి నిర్గుణంలోకి పోతాం. అంటే సగుణాన్ని పట్టుకొని నిర్గుణంలోకి వెళ్ళిపోతాం. అందుకని మనం విగ్రహాన్ని పూజించేటప్పుడు మన జ్ఞానపూర్వకంగా, శిరస్సంతా కూడా ఏంటి జ్ఞానం, ఎందుకంటే ఇంద్రియాలు అక్కడేగా ఉండేది. అట్లా ఎదురుగా మరి అమ్మవారు ఎదురుగా పెట్టుకుంటుంటే ఒక విగ్రహం. ఎవరు ఆ విగ్రహం అమ్మవారంటే నీవే, అదే తత్వమసి. అదే తత్వమసి. అదే సౌందర్యలహరిలో 23వ శ్లోకంలో భవానిత్వం దాసే మీ వితర దృష్టిం సకరుణాం ఇది వాంఛన్ అనే దానిలో ఏమంటున్నదంటే అమ్మవారు నేనే నువ్వురా, మన ఇద్దరికి భేదం లేదు అని చెప్పింది. అంటే తత్వమసి అది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలి, మన శరీరమే ఒక పరమాత్మ స్వరూపము, అదే తత్వమసిలో చెప్పాడు. ఈ పరమాత్మ యొక్క స్వరూపం మనకు ఎదురుగా పెట్టినటువంటి ఒక విగ్రహము. ఎంత దూరం వెళ్ళాడో చూడండి మరి తత్వమసి అనే దానితో. ఎక్కడో లేడు, ఆ పరమాత్మ నీలోనే ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ శిరస్సు ఉన్నది, అది సరస్వతి రూపం. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండేటట్టు ఉండాలి అనే తత్వం. అట్లా ఈ మూడు దేనికి పనికి వస్తాయి అని అంటే
సగుణోపాసనకి. సగుణోపాసన ఎప్పుడు చేస్తావు? గృహస్థాశ్రమంలో చేస్తావు. అది ఇది దీనిలో వీళ్ళందరూ గృహస్థులు కాబట్టి అది. సన్యాసులకి ఎందుకు ఇదంతా? ఈ సన్యాసులకి సగుణోపాసనలు యువకులు ఓపరాలు వీళ్ళకి అక్కర్ల వాళ్ళకి. అది అందుకని అదేనమాట దీనిలో ఆ త్రిగుణములను జయించటం అది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా 14వ అధ్యాయంలో కూడా గుణాన్ని ఏతాన్ అతీత్య త్రీన్, ఈ 3 గుణములను అతిక్రమించి దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే, ఈ జరా దుఃఖముల వలన కలిగే దుఃఖము నుండి విముక్తుడవుతాడు అని చెబుతున్నాడు. త్రిగుణాతీతుడైనప్పుడు మాత్రమే, త్రిగుణములలో ఉన్నంత కాలం వీడు పునరపి జననం పునరపి మరణం. అది ఈ తీసుకునేటువంటి ఏవైతే రూపాలు ఉంటాయో అవన్నీ వాడి యొక్క కర్మ ఫలాలని బట్టి ఉంటాయి. కర్మ ఫలాలని బట్టి ఉంటాయి. వాడు చేసేటువంటి కర్మ ఫలాలని బట్టి చేసే కర్మ ఫలాలు దాన్ని సుకృత దుష్కృతవు అని చెప్పాడు. సుకృత కర్మల దుష్కృత కర్మల. దుష్కృత కర్మలు అయితే ఎలా ఉంటుంది వాడి జన్మ అంటే దాని ప్రకారంగా అల్పంలోకి వెళ్ళిపోతాడు. అట్లా సుకృత కర్మ ఇట్లా ఈ విధంగా. అందుకని ఇవన్నీ ఏమిటంటే చెప్పేది సగుణోపాసనలో ఇవన్నీ అర్థం చేసుకొని ఆ పరమాత్మని సగుణోపాసనలో ఉపాసన చేసి నిర్గుణంలోకి వెళ్ళవయ్యా అని చెబుతున్నారు. అది అదే విషయం భాగవతంలో కూడా పరమాత్మ నిర్గుణ రూపాన్ని కూడా వర్ణించి కూడా 10వ స్కంధంలో ఉన్నది. కాబట్టి ఇది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సగుణోపాసన ద్వారా నిర్గుణానికి వెళ్ళాలి. ఆ నిర్గుణ పరబ్రహ్మమే అమ్మవారు అది చెప్పాడు. తర్వాత నిష్కళ ఏ నమః. నిహి కళ అంటే కళ ఏమి అవయవములు లేనటువంటిది, అంటే రూపము లేనటువంటిది అమ్మవారు. ఎటువంటి గుణములు లేనిది, ఎటువంటి అవయవములు లేని నిర్గుణ మాతకు నమస్కారం. ఇది దీనికి ఉదాహరణ ఎక్కడ వచ్చిందంటే బృహదారణ్యకోపనిషత్తులో 20 లక్షణాలు చెప్పాడు. ఏ అనణుహు అంటాడు, అనణుహు ప్రారంభం. అనణుహు అంటే అణువంతట కూడా కాదుట. అసలు సహజంగా అణువు అని చెబుతుంటే అణువు కూడా కాదండి అని అంటాడు. అనణువు అహ్రస్వం పుట్టిదా కాదు, అదీర్ఘం పొడవుదా కాదు, నా చక్షు కళ్ళు లేవు, నా శ్రోత్ర చెవులు లేవు. ఈ విధంగా 20 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 20 లక్షణాలు బట్టి చెప్పుకుంటూ వస్తే అయ్యా మరి చివరికి ఎట్లా ఉంటుంది అని అంటే ఇవన్నీ లక్షణాలే, దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకోని వదిలేశాడు. అసలు దీన్ని బట్టి చూస్తే నేను పరబ్రహ్మం అనేటువంటి దానికి ఆయనకి అసలు రూపం అసలు లేనే లేదు. ఆ రూపం లేదు కాబట్టి నువ్వేం వర్ణిస్తావు? నువ్వు అణువు అంటే కూడా రూపం ఉన్నట్టే లెక్క. అణువు అన్నా కానీ రూపం ఉన్నట్టే లెక్క. అసలు ఏమంటున్నాడు దీనిలో? అసలు అణువంతం కూడా కాదండి అని అంటున్నాడు. మరి అణువంతం ఉండేట్లయితే మరి ఈ జగత్తంతా మనం చూస్తున్నాం, ఖాళీ శూన్యమైన జగత్తులో ఏం కనబడుతున్నది? శూన్యం ఏం కనబడలేదు. పైగా ఆకాశం చూసాం, అంతా శూన్యం అంతా కనబడుతుంది. మరి సూర్యుడు ఎట్లా నిలబడి ఉన్నాడు? చంద్రుడు ఎట్లా నిలబడి ఉన్నాడు? నక్షత్రాలు ఎట్లా నిలబడి ఉన్నాయి? పోనీ అణువంత ఉన్నాడని అనుకుంటే మరి ఇప్పుడేంటి? కనబడలే, ఏం లేదు అసలు. అణువంతం కూడా అసలు మాట్లాడకూడదు. కానీ అలా ఉండి ఆ మొత్తం జగత్తు మొత్తానికి ఆధారమైనటువంటి వాడు నిర్గుణ పరబ్రహ్మము అది చెబుతున్నాడు. అంత గొప్ప విశేషం అనమాట. ఆ పరబ్రహ్మానికి రూపము లేదు. రూపాన్ని మనం కల్పించుకున్నాము. ఎవరు? మహర్షులు కల్పించారు. దేనితోటి? ఎట్లా అంటే సగుణము గుణాలను తీసుకొచ్చి. ఎందుకు? ఉపాసన కోసము. ఎదురుగా కనబడుతున్నటువంటి ఆకాశంలో ఆదిత్య కనబడుతుంటే సగుణోపాసము. అది ఆ ఆదిత్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడండి అని చెబితేట పరబ్రహ్మ నుంచే వచ్చాడండి అన్నాడు. పరబ్రహ్మ నుంచే వచ్చాడు. ఆదిత్యో ఇది ఉపాసతే అని మనకు నిన్న కూడా వచ్చింది. ఇతి అనే మాటతో చెప్పాడు. ఇతి అనే దాంతో అనే అర్థం ఏంటి? పరబ్రహ్మం నుంచి వచ్చాడండి. ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మం కాదు. ఆయన ఒక్కడే పరబ్రహ్మం అయితే ఈ జగత్తు పైన అనేక నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, అప్పుడేమవుతాడు? అంటే ఏమిటంటే పరబ్రహ్మం యొక్క శక్తి ఆ సూర్యుడిలో ఉన్నది. కాబట్టి ఆ సూర్యుడిని కూడా
మనం పరబ్రహ్మగా భావించుకొని ఆరాధిస్తాం. ఉపాసన అది. ఇప్పుడు అట్లా అట్లా ఆ విధంగా చేసుకుంటూ ఇక్కడ నిష్కళ అనేటువంటి దానంలో ఎటువంటి ఆకారాలు లేవండి అని చెబుతున్నాడు. మరి ధ్యానం అనేది చేస్తున్నావు కదా, ధ్యానంలో నువ్వేమిటి చేసుకూర్చున్నది? ఏమన్నాడంటే ధ్యానంలో యథా దీపో వాతస్థే అని చెప్పాడు. దీపం అలానే నిశ్చలంగా ఎట్లయితే ఉంటుందో 90 degrees కరెక్ట్ గా కదలకుండా, అట్లా నీ మనస్సుని అలా నిశ్చలంగా కదల్చకుండా ఉంచుము. అలా ఉంచడమే ధ్యానము. అదే పరమాత్మని ధ్యానించడం. అదే అలా చెయ్యి అని అన్నాడు. అదే ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో ఆయనకి అమ్మవారు కనబడకపోతే ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. అప్పటిదాకా ఆయన ఏమనుకున్నాడు, ఏదో అంత క్రితం అంతా దేవతలు నమస్కారం చేసి వచ్చాను కదా, అందుకని ఏంటి ధ్యానంలో కూర్చున్నాడు. ఎందుకు ధ్యానంలో ఎట్లా కూర్చున్నాడు అంటే, గురువు దగ్గర నేర్చుకున్నాడు కదా చదువు. గురువు గారు చెప్పుంటాడు, ఎవరే నీకేదన్నా కష్టాలు ఎన్నో వచ్చినప్పుడు కానీ ధ్యానంలోకి వెళ్ళిపోరా అని చెప్పాడు. అది అర్థం అక్కడ. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఏంటి, మనస్సు చంచలం లేకుండా నిశ్చలంగా, అంత క్రితం దాకా మనస్సు చంచలంతో ఉన్నది. హనుమాన్ యొక్క ఆ కథ కానీ జాగ్రత్త చూడండి సుందరకాండలో. ఎంత చంచలంలో ఉన్నాడనంటే ఆత్మహత్య చేసుకుంటాను నేను అనే దీనిలోకి వచ్చేసాడు. అంత చంచలంలో కలిపినాడు. కాబట్టి చంచలం అనేటి ఉండదు. అందుకని యథా దీపో నివాతస్తే అని కూడా చెప్పాడు. అంటే దీపం ఏ విధంగా అయితే ఉంటుందో నిశ్చలంగా అట్లా ధ్యానంలో ఉంటే నీకు పరబ్రహ్మ సాక్షాత్కారం. అందుకనే ధ్యానం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లలు. ఈ నడుమొచ్చి కూడా ధ్యాన యోగం అని, నడుమొచ్చి కూడా మన ప్రపంచం అంతా ధ్యాన యోగం, ధ్యానాడే ఈ విధంగా వచ్చింది చూశారు. అది చాలా మంచిది. అది ఆ ధ్యాన యోగం అలా చేసుకోండి అని మంచిదని చెబుతాం. కాబట్టి ధ్యాన యోగము, కాబట్టి ధ్యాన యోగం ఇచ్చే యోగి బ్రహ్మమును సర్వత్రా దర్శిస్తూ ఉంటుంటాడు. అది అనమాట. సర్వభూతస్థవాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని మన గీతలో కూడా ధ్యాన యోగంలో వచ్చినటువంటి ఇక్కడ దీనిలో ధ్యాన యోగంలో గురించి చెప్పారు. అంటే ఏంటి, ఎటువంటి నిష్కల అవయవములు లేని ఆ పరబ్రహ్మమును ధ్యానము చేయుము అని చెబుతున్నారు. అది ధ్యానంలో ఏవి రూపాలు ఏమీ లేవు. ఇది అదే ఉపాసనకు వస్తేనేమో నువ్వు రూపం పెట్టుకుంటావు. అది ఉపాసనకు వస్తేనేమో రూపం పెట్టుకుంటావు. ఎదురుగా అమ్మవారి రూపము, ఆంజనేయ స్వామి వారి బొమ్మ రూపము పెట్టుకుంటావు. ఉపాసనకు వస్తుంది. ఉపాసనలో వచ్చావు, అది ఉపాసనకు వస్తుంది. ఇది ఎట్లా కాదు. ఇదేంటి ఏం అక్కర్లా. అది ఉపాసనలో కూర్చున్నప్పుడు ఎదురుగా ఆంజనేయ స్వామి బొమ్మ ఎవరు పెట్టుకుంటావు, ఆ మంత్రాలు మనసులో చెప్పుకుంటుంటావు. ఇదంతా ఉపాసన. ఇదంతా అది సగుణోపాసన అంటారు. ఇది నిర్గుణోపాసన అనమాట. ఆ పరబ్రహ్మాన్ని సేవించడం ఇదనమాట. నిరాకారమైన శ్రీమాతను ధ్యాన యోగముచే ధ్యానించే వారికి నిర్గుణ పరబ్రహ్మమును తమలోనే దర్శించగలుగుతారు అని చెబుతున్నాడు. శాంత అని మాట చెబుతున్నారు. శాంత శమము కలిగించినది శాంతము గల నిర్గుణమాతకు నమస్కారము. నిష్కళ శాంత అని రెండు నామాలు విడదీసి నిష్కళ అని కూడా ఈ విధంగా కూడా అర్థం చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రస్తుతం శాంత అనేటువంటి దాన్ని మనం పదాన్ని తీసుకొని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమిటి శాంత అనేటువంటిది? నవరసాలు ఉన్నాయి. నవరసాల్లో శాంతరసం అనేది ఒకటి ఉంది. నవరసాల్లో ఈ శాంతరసము ఎక్కడ ఉంటుంది అనేటువంటి దానికి చూస్తే అమ్మవారి దగ్గర ఉంటుంది. శ్రీచక్రంలో బిందువులో ఉంటుంది. మనకి 8 రసాలు అనుకున్నాయి. మొత్తం రసాలు 9. 9 రసాలలో శాంతరసము అక్కడ ఉంటుంది. అదే మనకు గీతలో సశాంతిమధిగచ్చతి అది అక్కడ చెప్పాడు. అది అధిగచ్చతి పొందుతాడు, శాంతిని పొందుతాడు. అది మోక్షాన్ని పొందినప్పుడు మోక్షంలో శాంతము. అది మామూలు మనం శాంతంగా ఉంటారే, అది మామూలు సహజంగా చెప్పేటువంటిది, అంతేకాదు. ఈ శాంతం అనేటువంటిది ఏమిటంటే పరబ్రహ్మములో ఉండేటువంటి శాంతరసము. ఇది అర్థం.
అనగా మోక్షానికి వెళ్ళాడంటే శాంతంలోకి వెళ్ళిపోయినాడు అని. అదేనమాట. కాబట్టి శాంత అనేటువంటి ఈ మాట మనకు విష్ణు సహస్రనామంలో, లక్ష్మీ అష్టోత్తర శతాల్లోనూ, వీటిల్లోనూ అన్నింటిలో కూడా వస్తుంటుంది అనమాట ఇది. కాబట్టి శాంతరసం పరబ్రహ్మములో ఉండేటువంటి శాంతరసము. సర్వకామములను శబ్దాది విషయములు అహంకారం అహంకారం వదలి ఇక్కడ విషయములు ఇంద్రియములను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వదిలేసేయాలి. ఎంతకాలమైతే ఇంద్రియములు విషయములను ఆకర్షిస్తూ ఉంటాయో అంతకాలము నీకు శాంతము ఉండదు. ఎంతకాలమైతే మనం చూస్తాము, ఆ కన్ను చూసింది, 16 కిలోమీటర్ల కన్ను చూసింది, ఆ కన్ను ఏం చూసింది అనమాట, అదేదో ఒక వస్తువు విశేషం కనబడింది. కనబడిన తర్వాత దీన్ని ఏం చేసావు, దీన్ని పొందాలి అని అనుకున్నావు. పొందాలి అని అనుకున్నావు. అనుకొని ఏం చేసావు, జేబులో డబ్బులు చూసుకుంటే సరిపోలేవు, గుర్తు పెట్టుకున్నావు బాగా అడ్రస్, అది ఎక్కడ ఉన్నది ఏమిటో అంతా గుర్తు పెట్టుకో. రేపు వచ్చావు, రేపు వచ్చి ఏం చేసావు, అది పొందావు. అంటే ఏంటనమాట ఇది, ఈ ఇంద్రియం ఏం చేసిందంటే ఈ విషయం వైపు అలానే పూర్తయ్యేదాకా లగ్నం చేసుకోనుంది. అది పొందితే గాని వీడికి మనస్సు ఒక తృప్తిగా ఉండదు. అందుకని మర్నాడు కారు వేసుకొని వచ్చి మన కొనుక్కొని పోతాడు. అది చూసాంరా, అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా పనికొస్తుంది అనేటువంటి విషయాన్ని వీడు గ్యాదర్ చేసేస్తాడు. విషయం గ్యాదర్ సమాధానం అది పొందేదాకా మొదలుపెట్టాడు. ఇట్లా ఈ విధంగా సుఖాలు, అనేకమైన సుఖాలు, ఒక ఊరిక చిన్న ఉదాహరణ చెప్పు, అనేకమైన ఈ సుఖాలు ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలు ఎంతసేపటికి ఇవి ఈ విషయ సుఖాలతోటి పోతున్నంతసేపు వాడికి శాంతము ఉండదు. ఇది ఇది దీన్ని వదిలించుకోవాలంటే అంత తేలిక, అంత తేలికేం కాదు. విషయ సుఖాలు ఉంటే ఇంద్రియాలు పోతూనే ఉంటుంటాయి, వాటిని పట్టుకోవాలి, కళ్ళెం వేసి లాగి పట్టుకోవాలి, ఎట్లా కష్టం. అందుకనే ఆ నిర్గుణ పరబ్రహ్మము అంతటిది అనమాట. ఈ శాంత అంటే అర్థం ఏంటి, విషయ సుఖాలమ్మటే నీకు గనక వెళ్లకుండా ఉన్నప్పుడే నీకు నిజమైన శాంతము లభిస్తుంటుంది. విషయ సుఖములు అనేటువంటివి ఏం చేస్తాయి, నీకు కర్మలను తీసుకొని వెళుతుంటాయి, కర్మల వైపు మళ్ళిస్తుంటాయి. విషయ సుఖాలు కర్మల వైపు మళ్ళిస్తూ ఉంటుంటాయి. ఆ మళ్ళించి దానిలో కర్మలు అనుభవించుకోవడం దీంతో సరిపోతుంది అనమాట. ఈ విషయ సుఖాలు ఉన్నంతసేపు కూడా శాంతం అనేది ఉండదు వాడికి. ఈ విషయ సుఖాలు అనుభవించినంత కాలము పునరపి జననం పునరపి మరణం. ఇది ఎంత విశేషం చూసుకోండి. అంటే దీనిలో భాగవతంలో కూడా దీనికి సంబంధించిన కథ కూడా జడభరతుడు కథలో కూడా ఉన్నది అనమాట. భాగవతంలో చదువుకున్నట్టు మీకు తెలుస్తుంది అనమాట. ఇది అది కాక మనం గీతలో కూడా చెప్పాడు, నీవు శరీరం ఎదవాప్నోతి, శరీరంలో నుంచి ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతున్నావో, నీవు ఏవైతే ఏ భావనతోటి ఉన్నావో మళ్ళీ ఆ భావన పొందడం మళ్ళీ వస్తావు. నీ భావన అంతా దేని మీద ఉన్నదంటే ఆర్థికం, ధనం మీద ఉన్నది. ధనం సంపాదించడం, పోగు చేయడం అనే దీని మీదనే ఉన్నది నీ మనస్సు. మళ్ళీ ఇంకదే పని, ఇంకంతే. ఇంకొకటి 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 రకరకాలైనటువంటిది. అందుకనే ఏం చెబుతున్నారంటే ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది, లోపలున్న శాశ్వతమైన పరబ్రహ్మాన్ని తెలుసుకోరా. తెలుసుకుంటే చాలు, నీవు అంతర్దృష్టితో తెలుసుకుంటే అప్పుడు నీవు ఇదంతా కూడా ఈ జగత్తంతా అర్థం చేసుకొని పరమాత్మ వైపు దృష్టి మళ్ళిస్తావు. పరమాత్మ వైపు ఎప్పుడైతే దృష్టి మళ్ళించావో నీ దారి వేరప్పుడు. అదే అనమాట చెప్పేది. దీనిలో మనకు అదే ఉపనిషత్తులు చెబుతున్నారు. ఆ ఉపనిషత్తుల్లోవే ఇప్పుడు ఈ నిర్గుణ బ్రహ్మని చెబుతుంది. ఇదంతా ఉపనిషత్తులకు సంబంధించింది ఇదంతా అని చెబుతూ శాంత అని చెబుతున్నాడు. ఈ శాంత అనే దానికి కూడా మనకు భగవద్గీతలో విహాయ కామాన్ సర్వాన్ పుమాశ్చర నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతిం అధిగచ్చతి. అది విహాయ కామాన్ పశ్యాన్
కామములను కోరికలన్నింటినీ వదిలేసేసి ఎవడైతే చూస్తూ ఉంటాడో అనుభవిస్తూ ఉంటాడో కామాలన్నీ వదిలేసేయాలి. నిర్మమో నిరహంకార, మమకారం లేదు, అహంకారం లేదు, అటువంటి వాడే శాంతి అంటే మోక్షమును పొందును. అంత విశేషం ఇది. అంత విశేషం సబ్జెక్ట్ చదువుతున్నారు, అంత తేలికైంది కాదు. మరి ఏంటి, మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకోవాలి. సబ్జెక్టును కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు అర్థం చేసుకుంటాం వలన కూడా మనకు కొంత శక్తి వస్తుంది. ఎందుకంటే మనం నిత్యం ఈ గృహస్థాశ్రమంలో ఉండి విషయ సుఖాల వైపు, ఇందాక మనం ఏదో అనుకున్నాం, ఏదో వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు కనపడది, అది కావాలి, ఇంటికి పోయి మళ్ళీ తెచ్చుకొని డబ్బులు తెచ్చుకొని వాడు కొనుక్కోపోయినాడు. వాడు కావాలి, కాకపోతే ఎట్లా, తెచ్చుకునేదాకా వాడికి నిద్ర పట్టదు, లేకపోతే దాంతో పని. మరి గృహస్థాశ్రమం కదా, ఆ విధంగా చూసుకుంటే ఎన్ని ఉన్నాయండి. అయితే ఎంత చేసుకున్నా కానీ కంట్రోల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అది అది మాత్రం ఉండాలి. అయితే ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి లలిత దీనిలోది కూడా అంతా కూడా అర్థం చేసుకుంటున్నా కానీ కూడా కొంత శక్తి వస్తుంది. ఇది విశేషం. శక్తి మాత్రం వస్తుంది. ఇప్పుడు 100 పైసలు ఉందండి, 100 పైసలు ఉన్నాయండి, నా దగ్గర 10 పైసలు ఉన్నాయండి, ఉన్నాయి డబ్బులు. అది 10 పైసలు ఉన్న డబ్బులు ఉన్నట్టుగా లెక్క. అది అసలు లేవని అనుకుంటే కాదు, 100 పైసలు ఉన్నాడు సరే, వాడు మోక్షానికి పోతాడు సరే, అదేంటి తర్వాత సంగతి. నా దగ్గర 10 పైసలు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, కాబట్టి ఈసారి ఇంకో 10 పైసలు సంపాదించుకుంటానులే. అంటే ఏంటి, ఈ సబ్జెక్టు నాకు అర్థమైంది, ఇలా ఉంటుంది, నిర్గుణ పరబ్రహ్మ ఇలా ఉంటుంది, అమ్మవారు ఇలా ఉంటుంది అని తెలుసుకోవడం కూడా ఒక గొప్ప శక్తి. అది కూడా అది జ్ఞానానికి ఒక నిధి, జ్ఞాన నిధి అనమాట. అలా తెలుసుకోవడం వల్ల క్రమక్రమంగా నీవు అమ్మవారి విషయంలో అనగా నిర్గుణ పరబ్రహ్మ విషయంలో దారి చూపుతూ ఉంటుంటావు. ముందు అర్థం కాకపోతే నువ్వు ఎట్లా తెలుస్తావు, నీకు అర్థమైతేనే కదా. అది అని చెబుతూ నిష్కామ, కోరికలు అసలు లేవు, నిష్కామ కోరికలు ఏమీ లేని నిర్గుణ మాతకు నమస్కారం. శ్రీమాతకు సంపూర్ణ కామ కనుక కోరికలు లేదు, సగుణమునకు మాత్రమే కోరికలు. సగుణ బ్రహ్మానికి కోరికలు ఉంటాయి. అనగా స్వామివారు రూపాలు ధరించాడు. ఇది 10, మొత్తం రూపాలన్నీ ఏకవింశతి రూపాలు. భాగవతంలో పరమాత్మ యొక్క నారాయణ యొక్క రూపం ఏకవింశతి అంటే 21. ఈ 21లో 10 రూపములు ముఖ్యమైనటువంటి దశావతారాలు. అది ఈ దశావతారాలన్నీ ఏమిటంటే సగుణ బ్రహ్మము. అది ఆ సగుణ బ్రహ్మలో ఉన్నటువంటివి. అయితే నిర్గుణ పరబ్రహ్మంలో ఏమీ లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు. నిర్గుణ పరబ్రహ్మం సగుణ బ్రహ్మానికే ఉంటుంది. అది అందుకే రామాయణంలో సగుణ బ్రహ్మం రామచంద్రమూర్తి. ఆయన చివరికి దాకా కూడా ఎలా ఉన్నాడో, ధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన చివరి దాకా కూడా కోరికలు ఏమిటి, కోరికలు అన్ని కూడా కోరికలే. కూడా మనం అనుకుంటాం కానీ రామచంద్రమూర్తి ఏమన్నాడు, నాకు ఒక ధర్మం ఉందండి అన్నాడు, ఓ వ్రతము అని. ఎవరైతే నన్ను శరణు వేడతారో వాళ్ళకి నేను అభయం ఇస్తాను అన్నాడు. అది కోరికగా. అది కూడా ఆయన యొక్క, దాన్ని ఏమంటారు, సిద్ధాంతం అనే సిద్ధాంతం, అది కూడా కోరికే కదా. అట్లా అనుకుంటే అది ఎప్పుడు ఉంటుంది, నిర్గుణ సగుణ బ్రహ్మంలో ఉంటుంది. ఆ భగవంతుడికి కూడా సగుణ బ్రహ్మంలో ఉంటుంది, సగుణ బ్రహ్మంలో ఉంటుంది. చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సగుణ బ్రహ్మం ఏమిటి, నా యొక్క వ్రతం ఇది అన్నాడు, ఇది నా ధర్మము అన్నాడు. అది కాబట్టి సగుణ బ్రహ్మములో ఇన్ని ఉంటాయి. అట్లా అనమాట. అది ఈ విధంగా అనమాట. అందుకని సగుణ బ్రహ్మంలో మనం ఉపాసన చేస్తుంటాం. ఈ విధంగా రకరకాల ఉపాసనలు మంత్రాలతోటి ఈ విధంగా ఉపాసన చేస్తుంటే సగుణ బ్రహ్మ అనుగ్రహిస్తుంటుంది. అనుగ్రహిస్తున్నది అన్నా కానీ కూడా కోరికే కదా. నేను నా భక్తుడిని అనుగ్రహించాలి, బర్ర పరిగెత్తుకుంటూ వచ్చాడు, అది కోరికేగా. గజేంద్రుడు ఏమన్నాడు, నేను చచ్చిపోతున్నానయా, మొసలు ఆగుతున్నది అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చావుగా, మరి ఎందుకు వచ్చావు, కోరిక నీ భక్తులను రక్షించడానికే వచ్చింది. ఏ రూపంలో వచ్చావు, అదిగో చెప్పాడు, శంఖము చక్రము అవన్నీ చూడ వచ్చాడంటే రూప సగుణ బ్రహ్మమే కదా. అయితే
అట్లా అనమాట. సగుణ బ్రహ్మ అట్లా నిర్గుణంలో అసలు ఏమీ ఉండదు అని అర్థం. ఆ విషయమే నిర్గుణాన్ని గురించి చెబుతున్నాడు. నా నా అనవాప్తం అవాప్తం వర్త ఏవచ కర్మణి. ఇక్కడ నేను పొందనటువంటిది అంటూ ఏమీ లేదు అని చెబుతున్నాడు. సర్వం పొందబడినటువంటి వేను అని చెబుతున్నాడు. అని అనే అర్థం ఏమిటి? ఈ మొత్తం ఎవరు అంటే కనబడకుండా ఉన్నటువంటి, మన కంటికి కనబడకుండా ఉన్నటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మానిది. అందుకని ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధ మహాగృహ కస్వచిత్ ధనం. ఇదంతా పరమాత్మ స్వరూపం. ఎవరిది అనుకుంటున్నావు? నీది కాదు, పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ ఎట్టున్నాడు? నిర్గుణము. ఆయన యొక్క ఆస్తి ఇదంతా. ఆయన ఆస్తిని నీవు నాది నాది అని అనుకుంటున్నావేమో, పొరపాటున అట్లుండవాకు. నాది నాది అని అనుకుంటూ పట్టుకుంటుంటే నువ్వు అనేక జన్మలు పొందుతావురా. కాబట్టి నీకు మొట్టమొదటిగా చెబుతున్నాను, జ్ఞానం తెచ్చుకోనని ఈ ఉపనిషత్తు చెబుతున్నది. ఏమంటారంటే 10 ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఏదంటే ఈ ఉపనిషత్తు అని అంటుంటారు. తర్వాత ఇంకో విశేషం, గాంధీ గారు అన్నట్ట, ఎన్ని ఉపనిషత్తులు ఒకవేళ కనపడకుండా పోయినా ఒక ఈశోపనిషత్తు ఉంటే చాలండి అంటాడు. ఒక ఈశోపనిషత్తు ఉంటే చాలు, దానిలో అంతా కూడా ఫండమెంటల్స్ అన్ని ఉన్నాయి. ఈ మానవుడు ఎలా తరించాలో, మానవుడి యొక్క అజ్ఞాన భావాలు 18 మంత్రాల్లో ఉంది. అదే ఛాందోగ్యం ఇంత పుస్తకం, మూలధారణ్యం ఇంత పుస్తకం. ఈ 18 మంత్రాలని యొక్క అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేసుకుంటే వాడు ఇంకా నిర్గుణ పరబ్రహ్మమే, మోక్షానికి వెళ్ళిపోతాడు వాడు. అంత ఇది అనమాట ఇది. అది ఏ ఏ వేదానికి? శుక్ల యజుర్వేదాంతర్గత ఈశోపనిషత్తు. అది ఈశావాస్య విదగం సర్వం, అది అనమాట ఈశోపనిషత్తు. అది కాబట్టి అది అనమాట. ఈశోపనిషత్తుని చాలా చోట్ల ఇక్కడ ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర బాగా ఉపన్యాసాలు చెబుతుంటారు. ఒక మంత్రం ఉందనుకో, ఒక రోజుల్లో చెబుతారు. అట్లా ఉంటుంది ఈశోపనిషత్తు. ముఖ్యంగా ఎక్కువగా హరిద్వారం ఉన్నది చూడేస్తుంటే, అక్కడ అన్ని ఉపనిషత్తులు చెబుతుంటారు. ఎక్కువ ఇంగ్లీష్లో చెబుతుంటారు. ఇంగ్లీష్లో అంటే లింక్ లాంగ్వేజ్ కదా అది. అట్లా కొన్ని చోట్ల అంతా సంస్కృతంలో చెబుతుంటారు, సంస్కృత భాష అనమాట. లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కన్నా సంస్కృతంలో అయితేనే బాగుంటుంది. ఎక్కువ శబ్దము, ఎక్కువ జ్ఞానం వస్తుంటుంది. కానీ ఇంగ్లీష్లో పొందటం కష్టం, ఎక్కువ పొందలేరు. ఎందుకంటే దానికి అక్షరాలు 27 అక్షరాలు ఇంగ్లీష్లో. అది సంపూర్ణమైన భావం చెప్పాలంటే ఇంగ్లీష్ చాలదు. అందుకని ఏంటంటే సంస్కృతంలోనే చెప్పాలి. అప్పుడే దాన్ని సంపూర్ణం పరిపూర్ణం అవుతుంటుంది అది. కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ నిష్కామా. అది తర్వాత నిరుపప్లవ 143. నిరుపప్లవ నాశము లేనటువంటిది, నాశము లేని నిర్గుణము అని అనమాట. ఇది ఏంటి? 24 తత్వములు, వృద్ధి క్షయాలు. ఇవన్నీ ఏమిటంటే మనకు తత్వాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు వరుసగా చెప్పుకుంటూ వస్తే ఏంటి? పంచభూతాల దగ్గర నుంచి క్రమంగా మనిషి, విధంగా అన్ని వస్తున్నాయి. ఇవన్నీ ఇదంతా ఏమిటి? సగుణం. ఇదంతా సగుణం. వీటితోటి మన శరీరం ఏర్పడ్డది. మన శరీరం పంచభూతాలతోటి ఏర్పడ్డది. పంచభూతాలు అసలు మూలం ఏమిటండి అంటే తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరసగంధములు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అండి అని అంటే పరమాత్మ నుంచి వచ్చినాయి. అంటే తన్మాత్రలు అంటే సూక్ష్మంగా ఉన్నాయి. తత్వమాత్ర, తన్మాత్ర. తత్ అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మ, సూక్ష్మమైనటువంటి పరమాత్మ నుంచి 5 విడిపడ్డాయి. అవి ఏమిటి? వాటి గుణాలంటే శబ్ద స్పర్శ రూపరసగంధములు, వాటి గుణాలు అవి. ఏమిటి ఆ వస్తువులు? ఆకాశము, వాయువు, ఇట్లా 5 పంచభూతాలు చెబుతాం. వాటి గుణాలు ఏంటండి? శబ్ద స్పర్శ రూపరసగంధములు. ఆకాశం యొక్క గుణం ఏంటండి? శబ్దము. వాయువు యొక్క గుణం ఏమిటి? స్పర్శము. ఇట్లా మనం తర్క సంకరణలో కూడా చెప్పుకుంటాం.
ఈ 5 గుణాలు. మరి 5 గుణాలతోటి ఏర్పడినటువంటి మొత్తం పంచభూతాలతోటి ఏర్పడినటువంటిది శరీరం కదా. మరి అట్లయితే మరి శబ్దస్పర్శ రూప రసగంధములు చెప్పారే, ఈ శరీరం వచ్చిందని అన్నవి అవి ఎట్లా ఉన్నాయంటే ఈ శరీరానికి అని అన్నారు. శబ్దమేమో చెవులైనవి, స్పర్శమేమో చర్మం అయింది, ఇది వాయువు. ఇట్లా వరుసగా కళ్ళేమో అగ్ని అయిపోయింది, ఇలా నాలుగేమో జలం, భూమి ఏమో నాసిక. ఈ విధంగా అంటే ఏంటనమాట, మొత్తము ఏదైతే మొత్తం గుణాలు అయితే ఉన్నాయో సగుణం మొత్తం ఈ పాంచభౌతికమైనటువంటి మొత్తం ఈ శరీరము. ఈ శరీరం చెప్పమంటే 5 పంచభూతాలు ఉన్నాయండి. 5 పంచభూతాలతోటి సృష్టించబడినటువంటిది. ఎవరు సృష్టించారండి? ఇప్పుడు కొండ ఉందనుకో, ఆ కొండను సృష్టించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మట్టి తీసుకొస్తాడు, మట్టి తీసుకొచ్చి వాడికి చేతం, వాడికి కొండ చేయటం వాడికి చేతం. కొండ కానీ వాన కానీ అట్లా తయారు రకరకాలు రాయిని తయారు చేసి అక్కడ పెడతాడు. వాడికి తెలుసు. ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకో, అయ్యా నువ్వు కొండ చేయమంటే నాకెట్ట చేతావు, అయ్యా నాకు అసలు చేత కాదంట. వాడికి చేతం, వాడు అన్ని చేసి పెట్టాడు. వాడి మూలం ఏమిటి? మృత్తిక. మృత్తికేత్యేవ సత్యం. ఆ మట్టితోటి అన్ని చేసేసాడు. అన్ని మట్టితోటి చేసేసి అన్ని అక్కడ పెట్టేసాడు. దీనికి ఈ పేరు, దీనికి ఈ పేరు, రకరకాల పేర్లు పెట్టేసేసాడు వాడు. ఇప్పుడు అని పేరు పెట్టి. మరి అట్లే నీవు వచ్చావు కదా, నిన్ను ఎవరు తయారు చేశారు? నిన్ను ఎవరు తయారు చేశారు? నిన్ను తయారు చేసిన వాడు ఎవడు? వాడు బయటికి రావాలి. ఇప్పుడు కొండను తయారు చేసేవాడు ఎవడు రా అని అంటే నేను అనుకుంటే వాడు బయటకు వస్తాడు. వాడు బయటకు వస్తాడు. ఈ నిన్నెవరు తయారు చేశాడు? వాడెవడో బయటికి రావాలి. అది వాడెవడో బయటికి రావాలనేటప్పటికి అప్పుడు నువ్వేం చేస్తావు? ఎవడురా తయారు చేసింది నన్ను, ఎవడురా తయారు చేసింది అని ఎంత కూర్చున్నా కానీ నీకు అసలు కనపడనే కనపడడు. నీకు కనపడడు. కానీ నిన్ను తయారు చేసిన వాడు ఎవడు? వాడు నీలోనే కూర్చున్నాడు. అదే విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణు. ఈ శరీరం అంతా తయారు చేసి ఎవడైతే తయారు చేస్తున్నాడో వాడే లోపలికి కూర్చున్నాడు. అదే నారాయణ సూక్తం. వాడే లోపలికి కూర్చున్నాడు. విష్ణువు ఏం చేశాడు? మొత్తం ప్రపంచం అంతా సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడు? తానే పోయి కూర్చున్నాడు లోపల మొత్తం. అంటే ఇల్లు కట్టుకున్నావు నువ్వు, బాగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నావు. ఇల్లు కట్టుకొని ఇంట్లో కూర్చోకుండా ఎట్లుంటావు నువ్వు? ఇంట్లో తిరగకుండా ఎట్లుంటావు? మరి ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని మరి ఏం చేస్తావు? అన్ని గదులు తిరుగుతావు. అబ్బా బ్రహ్మాండం కట్టుకున్నాను రా, అది ఇది అని చెప్పుకుంటాం. మొత్తం ఇల్లంతా ఎవరిదండి? నాదండి అంటాడు. వీడు చూసుకో, ఇల్లు ఎవరిదండి? నాదండి. అబ్బో భలే కట్టించుకున్నారండి బ్రహ్మాండంగా. మరి ఏమైనా ఇన్ని కోట్లు అయిందయా అని చెప్పుకుంటాను. నాదండి ఇల్లు అని చెప్పి. అట్లనే పరమాత్మ కూడా ఈ జగత్తంతా సృష్టించి ఇది ఎవరిదిరా? నాదిరా, నీది కాదు. అట్లా ఈ శరీరంలో లోపల కూర్చొని ఒరే నాది నాది అని అనుకుంటున్నావు, నీది కాదురా. ఈ శరీరం నీది కాదురా పిచ్చోడా. ఈ శరీరం నీది అనుకుంటున్నావు, నీది కాదురా. నేను తయారు చేసి పెట్టారా? ఈ తయారు చేసి పెట్టి నేను లోపల కూర్చున్నాను. ఎందుకు తయారు చేశానో తెలుసునా? నువ్వు పండ్లు తెచ్చుకున్నావు. ఆ పండ్లు తెచ్చుకోవడానికి తినాలి. మరి పండ్లు తెచ్చుకోవాలని తినాలంటే మరి ఒక చోట ప్రత్యేకంగా ప్లేస్ అనేది ఒకటి ఉండాలి కదా. ఒక కుర్చీ వేసుకుని కూర్చొని, ఒక టేబుల్ వేసుకుని కూర్చొని అప్పుడు శుభ్రంగా తింటూ కూర్చోవాలి కదా. అందుకని ఏం చేశానంటే నీకు శుభ్రంగా ఒక ఇల్లు తయారు చేశాను, శరీరం అనే ఇల్లు. ఆ శరీరం అనే ఇల్లు కూర్చోరా నువ్వు, ఇక తింటూ కూర్చోరా. అంటే కర్మ ఫలాలు నువ్వు తినటానికి ఇదిగో శరీరం ఏర్పాటు చేశాను కాబట్టి తినరా. మరి శరీరం లేకపోతే కర్మఫలాలు వీడేం తింటాడు? వాడు అనుభవించాలి. ఏదో మంచో చెడో ఏదో అనుభవించాలి. అనుభవించాల్సిన శరీరం లేకపోతే ఏం అనుభవిస్తాడు? కాబట్టి నేను తయారు చేశారా, అది అర్థం చేసుకో. నేను అనుకోవాకు. నేనంటే ఎవరంటే పరమాత్మ. అదే గీతలు అహమేవా. దానిలో చెప్పాడు. గీతలో ఏం చెప్పాడంటే అన్ని నా యొక్క జన్మ కర్మలను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు
మోక్షాన్ని పొందుతారు అని ఆ 2 శ్లోకాల తర్వాత జన్మ కర్మచ మే దివ్యం యో వేత్తి తత్వతః అని అక్కడ చెప్పాడు. నా జన్మల యొక్క తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అది అది దీనిలో విశేషమైన చెప్పింది అనమాట. అందుకని ఏంటంటే నీవు ఉన్నావు చూసావు, నీలో నేను కూర్చున్నాను కాబట్టి నన్ను చూడు. నన్ను చూస్తే అప్పుడు నీవు అర్థమవుతుంది అనకంటే అది నాలోనే పరమాత్మ ఉన్నాడే, నేను ఎక్కడో పరిగెత్తుకుంటూ కైలాసగిరి పరిగెత్తుకుంటూ పోతున్నానే, ముందు నాలో ఉన్నాడు కదా, నాలో ఉన్నవాడిని ముందు చూసుకోవాలి. నాలో ముందు ఉన్నవాడిని చూసుకుంటే అప్పుడు సర్వాత్మ కనబడుతుంటాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిజైవ సుపాకే చ పండిత సమదర్శన, అన్నింటిలోనూ దర్శనం చేసుకుంటుంటాడు. ముందు నీ సంగతి చూసుకో. అందుకనే తత్వం అసి, తత్ ఆ పరమాత్మయే నీవు అంటే నీలో కూర్చొని ఉన్నాడు. ఆ పరమాత్మ నీలోనే కూర్చున్నాడు. నీ శరీరము నువ్వు అంటే ఏమిటనుకున్నావు? విశ్వం విష్ణు వషట్కార. అసలు విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి నామం చెప్పేది ఏంటి? నువ్వే. అది అర్థం చేసు, అప్పుడు అర్థం చేసుకుంటే ఇంత ఉన్నదా నేనానని అప్పుడు అజ్ఞానం నెమ్మదిగా తొలగిపోతుంటుంది. అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుంటుందో జ్ఞాన జ్యోతి వెలుగుతుంటుంది. అది అనమాట. జ్ఞాన దీపం భాస్వతి అని వచ్చిందే అట్లా అనమాట. అందుకని ఇదంతా అర్థం చేసుకుంటే అప్పుడు, అందుకని శ్రవణం ద్వారా నిర్గుణానికి వెళ్ళిపోండి అని చెబుతున్నారు. ఆ నిర్గుణం ఎట్లా ఉంటుందో చెబుతున్నాడు. నిర్గుణం అనేటువంటి దానికి ఇన్ని లక్షణాలు. నిరుపప్లవ, నాశము లేనటువంటిది. ఈ 24 తత్వాలతోటి ఏర్పడినటువంటిది ఈ శరీరము. అది అనమాట. ఈ శరీరానికి వృద్ధి క్షయాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు? 6 లక్షణాలు ఉన్నాయి. 6 లక్షణాలు ఉన్నాయి. ఏడు చివరికి వార్ధక్యం. మనం ఒక్కోసారి చూస్తుంటే, మీరు గమనించారో లేదో, పిల్లలు 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు 10 మంది ఆడుతూ ఉంటుంటారు ఇక్కడ చూస్తుంటుంటారు. అంటే పెద్దగా ఆలోచించరు. విధంగా చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంకొక 60 ఏళ్ళు అయిన తర్వాత ఎట్టుంటారు వీళ్ళు. ఒక్కొక్కటి చూస్తుంటే ఆ పిల్లగాడు చూస్తుంటే బాగానే ఉన్నాడు, శుభ్రంగా ఆడుతూ బ్రహ్మాండంగా ఉన్నాడు వాడు. ఇంకొక 60 ఏళ్ళు, ఇప్పుడు 10కి ఇంకో 60 కలిపి 70 కలిపి అనుకో, అప్పుడు వీడు ఎట్టుంటాడు? వీడి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంటాడు అని ఆలోచన చేస్తుంటే, అంటే ఏంటి, శరీరము ఎలా క్రమక్రమంగా వృద్ధి పొంది క్షయం అయిపోతుంటుంది. అది తారాజువ్వలాగా పైకి పోతుంది. తారాజువ్వ పైకి పోయి ఏం చేస్తుంది? అది కింద పడుతుంటుంది. అట్లే శరీరం వృద్ధి పొందుతుంటుంది. 30 సంవత్సరాల దాకా, 35 దాకా పెరుగుతుంటుంది శరీరం. అంటే 30ని ఏమంటారంటే యవ్వనము అంటారు. దాన్ని త్రిదశ. త్రిదశ అంటే 30. ఈ 30 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడిని యవ్వనవంతుడు అంటారు. అలా ఉంటారట ఎవరు? దేవతలు. అందుకని దేవతలకి పేరు త్రిదశ అని పేరు. వాళ్ళు ఎప్పుడు 30 సంవత్సరాల వయస్సున్న యువకుల వలె ఉంటారట. అది ఈ యువకుడు ఉన్నాడు చూశారు, ఈ పంచభూతాలతో తయారైన యువకుడే 30 దాటిపోయిన తర్వాత వృద్ధి వెళ్ళిపోయినాడు. ఇక నెమ్మదిగా మొదలు పెట్టాడు కిందకి, తారాజు కింద పట్టం. పేరు ఒకటి ఉంది, చత్వారి అంటే అర్థమైందా? చత్వారి అంటే 40. అంటే ఏంటి, వీడి వయసు 40 రాగానే ఇక నెమ్మదిగా కళ్ళజోడు పెట్టుకోవాలి. ముందు కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు పెట్టుకుంటే గానీ ఆ పూజలు పోయి శుభ్రంగా కళ్ళు కనబడవు. ఏది చదవటానికి కానీ ఇంత అనమాట చత్వారి. ఇంకా కొంతకాలం పోయేటప్పటికి శుక్లాలు తీయండి. ఇక నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకోండి ఎట్లా ఉంటుందో. ఈ 80లో చూసుకోండి, ఆయన చేతిలో కర్ర, చేతి కర్ర. మరి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాడి ఫోటో చూసుకోమంటే వాడి దానికి దీనికి సంబంధం ఏమైనా ఉంది అసలు? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఎట్లున్నాడో, 80లో ఉన్నప్పుడు ఎట్లున్నాడో సంబంధం ఏమన్నా ఉన్నదా? అసలు లేనే లేదు. అసలు వృద్ధి క్షయాలు. సరే, అయిపోయిన తర్వాత ఏం చెబుతాడు? ఇక నేను పోతున్నాను అని అంటాడు. పోతున్నాను అంటే అర్థం ఏంటి? చాలా మంది తెలుసు, పోతున్నానంటే డైట్ ఎక్స్పైర్డ్ అని అనుకుంటున్నారు కదా. కాదు, అది కాదు.
నేను పోతున్నానంటే ఇంకో ఇంట్లోకి పోతున్నా. అది ఇంకో ఇంట్లో పోతున్నా నేను. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ శరీరం అనే ఇల్లు బాగా తూట్లు పడిపోయింది. అంటే ఇల్లు కారుతున్నదండి. అద్దె కొంప, అద్దె కొంపకు చేరాము, ఉన్నాము. మరి 80 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నా కానీ ఎంతసేపటికి ఓనర్ పట్టించుకోవటం లేదు. ఏం చేసిన తలుపులు ఊడిపోతున్నాయి, కిటికీలు ఊడిపోతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. ఇంకేం చేస్తున్నాము? పోతున్నామండి. అంటే శరీరం ఏమైంది అనమాట? అక్కడ తలుపులు ఊడిపోయినాయి, చిల్లులు పడ్డాయి. అంటే ఈ చెప్పే పని ఏముంది శరీరానికి? కాబట్టి నేను ఫ్రెష్ ఇంటికి పోతున్నాను. అది ఇదేనమాట. పోవుట, చనిపోవుట అనేటువంటి దానిలో 2 క్రియాపదాలు ఉంటాయి. ఒకటి చని అనేటువంటిది ఒక క్రియాపదం, పోవటం అనేది ఇంకొక క్రియాపదం. 2 క్రియాపదాలు ఉంటాయి. చని అంటే ఈ శరీరంలో నుండి చని బయటికి వెళ్ళి, పోవుట ఇంకో శరీరంలోకి పోవుట, అది అర్థం. ఇది దీనిలో సహజంగా ఈ మాట అందరూ అంటుంటారు కానీ ఏ అర్థంలో పోయినాడండి అనే అర్థంలో చెబుతుంటారు. ఇది కానీ ఈ 2 అర్థాలు ఇంతటి తీవ్ర ఆలోచన చేయరు. ఇంకో శరీరంలో పోయినాడయ్యా అని అంతకదా పట్టించుకోరు. అది ఈ తెలుగు పదమే ఇది. అదనమాట. అది ఇదేంటంటే నాశం. ఈ 24 తత్వాలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని అప్పటిదాకా నాది నాది, ఇంకా ఈ శరీరానికి పౌడర్లు పూసుకొని అవి కొట్టి ఇవి కొట్టి తర్వాత సుఖం కోసం బాగా పరుగుల మీద పడుకొని ఎంతో సుఖాలు అనుభవించేసేసి చివరికి అవతల వారేసిపోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అరటిపండు తిని తొక్క మాత్రం అవతల వారేసిపోతున్నాం. తొక్కని జేబులో వేసుకోవటం లేదు. తొక్క అవతల వారేసేసాను, పండు తినిపోతున్నాం. ఇవ్వనన్నాళ్ళు ఉన్నాడు వీడు, అనుభవించినాళ్ళు. ఈ శరీరం చివరికి పోతూ పోతూ తొక్క నాకెందుకు, ఈ శరీరం నాకు పనికి రత్తి అవతల వారే ఇంకో శరీరానికి పోతున్నా, ఇంకో ఇంటికి పోతున్నా. ఇది పునరపి జననం, పునరపి మరణం. ఇలా ఉంటాడు. ఏంటంటే మరి వీడికి ఇన్ని కోరికలు ఉన్నాయి, మరి కర్మలు ఉన్నాయి, సుకృత దుష్కృత కర్మలు ఉన్నాయి, ఇవన్నీ అనుభవించాలిగా. అందువలన మరలా రూపం తీసుకుంటుంటాడు అని అర్థం. అదే నిర్గుణ పరబ్రహ్మంలోకి వెళ్ళిపోతుంటుంటే మాత్రం ఏంటనమాట, వీటన్నిటినీ జయించేసేస్తాడు అని అర్థం. తాను ఈ జన్మలోనే ఏం చేస్తాడనంటే సగుణములతో వచ్చినటువంటి ఈ శరీరాన్ని జయించేస్తుంటాడు. ఈ జయించడం అనేటువంటిది ఏంటంటే షట్చక్ర భేదన చేయడం, జయించడం, దానికి ప్రత్యేకంగా అట్లా వస్తుంది అనమాట. అని దీనిలో చెబుతున్నాడు. కాబట్టి పంచభూతాలకి ఇక్కడ విశేషమైనటువంటిది సగుణంలో ఉంటాయి అన్నమాట. అది ఈ పంచభూతములకు ఉన్న లక్షణాలన్నీ నిర్గుణానికి ఉండవు. అది అయితే పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరండి ఆశనం? సగుణం నిర్గుణమే. మళ్ళీ దానిలో నిర్గుణం దగ్గరే కూర్చొని ఉంటాయి. అవి నిర్గుణం దగ్గరే కూర్చొని ఉంటాయి. ఏమండి, ఎప్పుడు మీరు సగుణ రూపం తీసుకుంటారు అప్పుడు నేను రెడీ అండి అని అంటుంటుంది. ఏది? ఈ సగుణం అంటే త్రిగుణాలు. అప్పుడు దశావతారం, రామావతారం దాల్చాలి నేను, పదంపా. అదే మనకు భాగవతంలో కూడా చెప్పేదంతా ఇది అనమాట. ఇది అనగా నారాయణుడికి నారాయణి సహాయం చేస్తుంటుంది. నారాయణి అంటే త్రిగుణాలు. అదే కృష్ణావతారంలో నారాయణ అంటే అమ్మవారు అనమాట. వాడు చంపాలని పై ఎగరేసేటప్పటికల్లా అమ్మవారు 18 చేతులతోటి, వరే నేను పుట్టేవాడు వాడు ఉన్నాడురా, ఆల్రెడీ పుట్టేసేటరా వాడు, నేను చంపుతాడురా అన్నాడు. అదనమాట. ఇట్లా అనమాట ఇది. కాబట్టి ఆ త్రిగుణముల్ని ఆ నిర్గుణ పరబ్రహ్మం ఉన్నదే అవకాశం వచ్చినప్పుడు సగుణ బ్రహ్మంలోకి దిగుతుంటాడు. అది ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఏమి మాత్రం నాశం అనేటువంటిది లేనే లేదు అని చెబుతున్నాడు. అది అదనమాట. ఇది దీనిలో అనమాట. ఇక తర్వాత నిత్యముక్త, నిత్యము ఎల్లప్పుడూ కూడా ముక్త, ముక్తి నొసగునది, మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటిది, సదా ముక్తి నొసగినటువంటిది. మోక్ష భక్తుల కర్మబంధములను నిత్యము విడిపించి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. కర్మబంధాలతోటి అంటే అమ్మవారిని పెట్టుకుంటే కర్మబంధం ప్రహాస్యసి, మనకి నీలో వచ్చింది కదా, గీతలో వచ్చింది. అదేమంటారు, ఈ కర్మబంధాలన్నీ పోవాలంటే మెయిన్ అసలు అదేంటి? జ్ఞానం.
ఆ జ్ఞానం అనేది కొట్టుకుంటేనే జ్ఞానాసి, ఒక చోట జ్ఞానాసి, జ్ఞానాగ్ని అని 2 పదాలు ఉపయోగించాడు గీతలో. జ్ఞానాసి చేత సంసారం అనే వృక్షాన్ని ఖండించుము అని 15వ అధ్యాయంలో చెప్పాడు. జ్ఞానాసి చేత వృక్షం కాబట్టి ఖడ్గం అని చెప్పాడు, చీకటి కాబట్టి జ్యోతి చెప్పాడు, దీపం. అట్లా అనమాట ఇది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. జ్ఞానం ద్వారానే ఈ గుణములను అతిక్రమిస్తావు. గుణములు అంటే ఏంటి? ప్రకృతి. ఈ ప్రకృతిని ఇంకొక మాట మాయా. అదే మన శ్రీ విద్యా మంత్రంలో కాయేగీల ఖరీవులో అక్కడికి వచ్చేటప్పుడు కా పైది, కా అంటే పరబ్రహ్మం. ఆ చివరి లాస్ట్ లో మెట్టేంటి? చివరి మెట్టు పరబ్రహ్మాన్ని చేరటం అని. కింద నుంచి పోవాలి. లాని భేదించడం అంటే పంచభూతాలను భేదించాలి అని అర్థం. పంచభూతాలతోటి నిర్మితమైన ఈ శరీరాన్ని భేదించుము అని చెప్పాడు మొట్టమొదట. అట్లా ఆ విధంగా చివరికి వెళ్తారు. ఆ త్రిగుణాలను జయించి అట్లా అనమాట. అప్పుడు ఇక్కడ ఏంటంటే అప్పుడు మోక్షాన్ని పొందుతావు అని. నిత్యము బంధములు ఉంటేనే, బంధములు ఉన్నాయి అనుకోండి, ఉన్ననాళ్ళు మోక్షం లేదండి. బంధములు ఉన్ననాళ్ళు మోక్షం లేదు. బంధాలు లేవు మోక్షం. బంధము అనే దానికి అర్థం ఏంటో తాడు. ఏమిటంటే ఈ తాళ్ళు కొట్టుకున్నారనమాట. అర్థమైందా? ఈ బంధాలు ఏమండి? సంబంధం కుదిరిందా? మీ అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం. బంధము అనే పదానికి సం అనేటువంటి ఉపసర్గ చేర్చాడు. బంధము అంటే తాడు. సంబంధం, మంచి తాడు కుదిరిందా అంటే తెగిపోకుండా ఉండాలి తాడు. ఏదో లూజుగా ఉన్న తాడు కనుక దొరికింది అనుకో, తొందరగా విడాకులు తీసుకుంటారు. అర్థం కాదా? అందుకని చూడు, సంబంధము పదం కూడా ఎట్లా పెడుతుందో లోకంలో ఏదా మాట్లాడుతుంటారో చూసుకోండి. అది అంటే అర్థం ఏంటి? మంచి తాడు అని అర్థం. అంటే అర్థం మంచి వాళ్ళు అని అర్థం. అటు మంచివాళ్ళు ఇటు మంచివాళ్ళు అని దీనిలో అర్థం. అది దీనిలో ఈ తాడు. ఈ తాడు వల్ల ఏమవుతుందనంటే, తాడు పెట్టి కట్టేశారండి. ఒకడిని తాడు పెట్టి కట్టేశారు. చేతులు కాళ్ళు కట్టిపడేస్తే అక్కడ పడి ఉండక ఏం చేస్తాడు వాడు? చేతులు కాళ్ళు కట్టిపడేశారు, ఏం చేస్తాడు? అక్కడ పడి ఉంటాడు. అటనే వీళ్ళిద్దరిని ఏం చేశారు? బంధము అంటే ప్రేమ లేక రాగము అనేటువంటి దాంతో కట్టిపడేశారు. ఎవరు? వీళ్ళు కట్టిపడేశారు అని అనుకుంటారు. కాదు, ఎవరు కట్టుబడేశారు? వీళ్ళ యొక్క కర్మలను అనుసరించి పరమాత్మ కట్టుబడేశారు. ఒరే, మీ ఇద్దరికి మీ ఒకళ్ళు ఈ ఫలాలు ఉన్నాయి కదా, మీరు సంపాదించుకున్నవి తినండి, ఆఫ్ చేసుకొని తినండి. అర్థం కాదా? అది అది ఇప్పుడు ఒక్కడు తింటే అట్ట, 2 అడ్డు పనులు తెచ్చుకున్నాడు అనుకో, గుడి దగ్గర నమో నారాయణాయ. తర్వాత ఇందులో చెప్పి నిత్యముక్త అనేటువంటి దానిలో ఎటువంటి బంధములు ఉండవు అని చెప్పి, నిర్వికార అనేటువంటి నామంలో ఇక్కడ చెబుతున్నారంటే వికారములు లేనటువంటిది. వికారములు దేనికి ఉంటాయి? శరీరానికి ఉంటాయి. శరీరం తీసుకున్నప్పుడు ఈ శరీరానికి వికారాలు ఉంటాయి. ఆ వికారాలు ఏంటంటే జన్మ అంటే పుట్టడం, అంటే పుట్టడం అనమాట. తర్వాత స్థితి పెరగటం, వృద్ధి, అలానే విపరిణామము, చివరికి నాశము, క్షయం, వార్ధక్యం, విపరిణామం. ఇవి శరీరానికి ఇందాక మనం చెప్పుకున్నామే క్రమక్రమంగా పెరుగుతుంటాడు. వాడు పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో చూడండి. పుట్టినప్పుడు వీళ్ళు కూడా హాస్పిటల్లో తూకం చూస్తారు. ఎంత ఉన్నాడు? కిలోన్నారండి. 3 కిలోలండి. సరే, మరి ఇప్పుడు 70-80 ఎంత ఉన్నాడండి? 80 కిలోలండి. మరి పెరిగాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ లావు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వీడు వెయిట్ ఎట్ట పెరిగాడు? చిన్నోడు పుట్టినప్పుడు ఎంత 2 కిలోనో ఉన్నాడు. ఇప్పుడు 70-80 ఉన్నాడు. ఎట్లా కూర్చొంది వీడికి? పెరుగుతున్నాడు. చూసారు? ఈ పెరగటం అనేటువంటిది ఏమిటి అని అంటే, ఇదే మనకు దీనిలో చెప్పిన త్రిగుణాలు. త్రిగుణముల వలన పెరుగుతుంటుంటాడు వీడు. త్రిగుణాల వలన పుట్టాడు, త్రిగుణాల వలన పెరుగుతుంటాడు, త్రిగుణముల వలన చివరికి
మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతుంటాడు. ఈ త్రిగుణములతోటి నిండిపోయి ఉంటాడు వీడు. త్రిగుణములు మనకి ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వెంటనే లోపల ఆకలి అంటాడు. ఆకలి అనేసరికి ఆహారము, ఈ ఆహారాలు తింటున్నాడు. ఇంకా ఆకలి చూడండి, వాడు నిత్య జీవితంలో ఏమైనా సరే కానీ ఆకలి, తినటం, తాగటం ఇవి లేకుండా ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఈ రెండు జనరల్ వాడికి ఒక డ్యూటీగా పెట్టుకుంటాడు. ఒక టైం రాగానే అన్నం తినాలి. మధ్య మధ్యలో చెప్పే పనే లేదు. మధ్య మధ్యలో మంచినీళ్ళు అని ఉన్నాయి చూసే, లోపల అగ్ని ఉన్నది కదా, అగ్ని వండుతున్నది కదా, ఆ మంచినీళ్ళు తీసుకో బాటిల్. ఇట్లా ఈ విధంగా శరీరం ఆ పోషించుకుంటూ ఉన్నాడు అనమాట. నువ్వు పోషించుకుంటూ ఉండి చివరికి అందుకని 6 వికారములు, షడ్వికారములు లేనటువంటిది నిర్గుణ పరబ్రహ్మము అది చెబుతున్నాడు. ఇందులో చెబుతున్నాడంటే అష్ట ప్రకృతులు కూడా చెబుతున్నాడు. ఈ ప్రకృతులన్నీ కూడా వికారాలకి సంబంధించి పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటివి. అలానే ఇంకా అసలు 16 ఉన్నాయండి వికారాలని కూడా తర్వాత కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మొత్తం 24 ఏంటంటే మూల ప్రకృతులు అని. దీనిలో ఈ వికారాలను గురించి కొంతమంది 24 అని, కొంతమంది 36 అని రకరకాలు చెబుతుంటారు. కాబట్టి వాటి గురించి చెప్తూ ఏదైతే వికారములు లేనటువంటిది నిర్గుణ పరబ్రహ్మము అది అర్థం. వికారములు ఉన్నది ఎవరికి అంటే ఈ శరీరమునకు వికారములు ఉన్నాయి, శరీరానికి వికారములు ఉన్నాయి ఇది అర్థం. వికారము లేనిది ఒక నిర్గుణ పరబ్రహ్మమే అని చెబుతూ నిష్ప్రపంచ పంచభూతములతో ఏర్పడిన ప్రపంచము లేదు, పంచభూతాలతో ఏర్పడిన ప్రపంచం లేదు. ఈ ప్రపంచము ఇప్పుడు మన శరీరం అనేటువంటిది ఒక ప్రపంచము. మన శరీరం అంతా కూడా ఈ ప్రపంచము ఉన్నది, మన శరీరంలో ఉన్నది ఈ ప్రపంచం అంతా. ఏమిటి దీనిలో ప్రపంచం అనంటే ప్రపంచ పంచ అంటే 5 భూతాలు, 5 భూతాలతో నిండినటువంటిది అది ప్రపంచము. మనం ఈ ప్రపంచం చూడండి, వరల్డ్ అంటుంటాం, చూసారా? ఈ వరల్డ్ అంతా చూడండి, ఈ ప్రపంచం అంతా చూడండి అంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటిది ఈ జగత్తంతా చూడండి అని అర్థం. అది దానిలో పంచ వస్తుంది. పంచ అని అంటే సంస్కృత పదం. అది 5, ఈ 5 భూతాలతోటి ఏర్పడినటువంటిది అని ఈ విధంగా మనకి దీనిలో చెబుతూ ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని చెబుతూ ఇంకా 147 ఇక్కడి నుంచి రేపటితోటి ఈ నిర్గుణ పరబ్రహ్మం రేపటితోటి అయిపోతుంది. ఇంకా రేపు ఇంకా అప్పుడే కూడా ఏమన్నా షార్ట్ వన్ అన్నా చేసేసుకుందాము. ఎందుకంటే చాలా పెద్దది ఇదంతా కూడా. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మం అంతా ఏదంటే ఉపనిషత్తు. ఇదంతా ఉపనిషత్తు. ఇది మొత్తం ఉపనిషత్తే. ఈ నీ అనేటువంటిది ఉన్నది ఇది మొత్తం అనమాట. 187 దాకా 187 దాకా అంతగా నిర్గుణ పరబ్రహ్మమే ఇక్కడ దాకా. అక్కడి నుంచి సగుణ బ్రహ్మం చెప్పుకుంటూ వచ్చాడు. దుర్గా నిర్గుణం చెప్పిన తర్వాత సగుణ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నారు. అది మనంతవరకు సోహం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.